హాయ్ అండి అందరికీ. మా ఫ్యామిలీలో ఇంకో న్యూ మెంబర్ యాడ్ అయ్యారు. మా కో సిస్టర్‌కి బాబు పుట్టాడు. సో, వాడిని చూడడానికి పెద్దక్కలు బయలుదేరారు. పెద్దక్కేమో చిన్న బ్యాగ్ తోటి, చిన్నక్కేమో పెద్ద బ్యాగ్ తోటి రెడీ అయ్యారు. ఎండలు ఫుల్‌గా ఉన్నాయి కదా! అందుకని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఎర్లీగా అంటే 5కో, 6కో కాదండి. మార్నింగ్ 8:00 అలా స్టార్ట్ అయ్యాము. కూసాయితీ కావట్లేదమ్మా. గంట సేపట్టే గంట సేపు బట్టే నువ్వు ఎత్తున్నాను కన్నా ఏటలా ఆయన అన్నది ఏంది ఏంది పెదనాని మళ్ళాను మళ్ళాను ఆ మాట మళ్ళాను మరి రా కాళ్ళు వస్తే ఎందుకమ్మా అంత కష్టపడేది నువ్వు వచ్చింది తెప్పలు జుట్టు జడితే ఇద్దే నాకు దాచి పడుతుందమ్మా. మీ హ్యాండ్ ఆయిల్ ఉన్నాయిగా, ఇది తెచ్చుకోవచ్చుగా. మారే హ్యాండ్ ఆయిల్ ఉన్నాయిగా మీవి. కార్ ఎక్కాం కదా, ఇంకా ఇప్పుడు మాకు స్టార్ట్ అవుతుంది అనమాట మ్యూజిక్. వీళ్ళని పట్టుకోలేక ముందు సీట్లోకి వెనక సీట్లోకి తిరుగుతూ ఉంటారు. బెల్ట్ పెట్టి కూర్చోబెడదామంటే అస్సలు కూర్చోరు. ఇంటి దగ్గర బాగా తిరిగే అలవాటు కదా. ఇంకా మా పెద్ద పాపకైతే మా పెద్ద అత్తయ్య వాళ్ళ సీట్ రిజర్వ్డ్ అనమాట. మా పెద్ద పాప మా పెద్ద అత్తయ్యకి వాళ్ళ మమ్మీ అనమాట. మా చిన్న పాప ఏమో మా మామయ్య వాళ్ళ మమ్మీ. ముద్దుగా రాములమ్మ సీతమ్మ అని పిలుస్తారు మా అత్తయ్య వాళ్ళు. ఇంకా వీళ్ళ పేర్లు కూడా వాళ్ళ స్టార్టింగ్ లెటర్ వచ్చేలాగా పెట్టాము. రాములమ్మ, రిషిక, సీతమ్మ, సాన్విక. వీళ్ళ యాక్చువల్ నేమ్స్ రిషిక, సాన్విక. ఇక్కడ కందిబండ ముత్యాలమ్మ గుడి ఉంటుంది. అయితే ఇక్కడ జేజీ ఉన్నాడు, దండం పెట్టుకోమనగానే చూడండి ఎలా దండం పెట్టుకుంటున్నారు. ఎక్కడైనా సరే దేవుడు కనబడితే దండం పెట్టుకోమంటే పెట్టుకుంటారు. వీళ్ళకి దేవుడి భక్తి బాగానే ఉంది. వాళ్ళ డాడీ ఇప్పుడు కార్లో సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా మా చిన్న పాప కూడా చూడండి డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. సాంగ్స్ పెట్టారంటే చాలు ఇంకా బాడీ ఊగుతూనే ఉంటుంది. స్టెప్స్ కూడా బాగానే వేస్తుంది. ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉంది కదా, ఇంకా మా పాపకి కొంచెం కార్ ఫోబియా ఉందన్నమాట. అప్పుడప్పుడు కడుపులో ఎలా అయినా అనిపిస్తే పడుకుంటుంది. తను చిన్నగా ఉన్నప్పుడు అంటే పాలు తాగే టైంలో పాలు తాపిచ్చి కార్లో తీసుకెళ్ళామంటే వామిటింగ్స్ అయ్యాయి. ఆ భయమే కొంచెం ఉందనుకుంటా ఒక్కొక్కసారి ఇలా పడుకుంటుంది. సేమ్ ఇదే మా అత్తయ్యకి కూడా ఉందన్నమాట, కారు పడకపోవడం అనేది. తను కూడా కారు ఎక్కగానే కర్చీఫ్ కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటుంది. పాలు మానేసి సాలిడ్ ఫుడ్స్ తిన్నప్పటి నుంచి వామిటింగ్స్ ఏం లేవు కారు ఎక్కినప్పుడు. బట్ కొంచెం భయం ఉందనుకుంటా కడుపులో ఎలా అనిపించినప్పుడు ఇలా పడుకుంటుంది. అందుకే నేను ఎప్పుడు కార్లో వెళ్ళినా కూడా ఒక లెమన్ క్యారీ చేస్తాను. కార్ మూవ్ అయ్యేటప్పుడు పక్కన దానికి ఏమైనా చూపిస్తూ ఉండాలన్నమాట. చెట్లు, కొంగలు, ఇంకా చేలు ఉంటాయి కదా, వరి పొలాలు, వాటర్ అలా ఏదైనా చూపిస్తూ ఉంటే వామిటింగ్స్ ఫీలింగ్ పోయి మంచిగా ఆడుకుంటుంది. బట్ కూర్చోబెట్టుకున్న వాళ్ళని మాత్రం తొక్కి పెడుతుంది. ఇక్కడ సూర్యాపేటలో మా బాబాయ్ని పిక్ చేసుకున్నాము. తనకి వీళ్ళు పెట్టిన పేరు సూర్యాపేట తాతయ్య, ఎందుకంటే తను సూర్యాపేటలో ఉంటారు కాబట్టి. కొంచెం ముందుకు వెళ్ళాక టిఫిన్ చేయడానికని ఆగాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా, పిల్లలు ఏం తినలేదని చెప్పేసి. ఇంకా మా పిల్లలు ఫస్ట్ బోండా వేయించుకున్నారు. దాన్ని ముక్కలు ముక్కలు చేసి తర్వాత మళ్ళీ దోశ వేయించుకున్నారు. అది కూడా పెద్ద ముక్క నోట్లో పెట్టుకుంది పట్టకపోయినా సరే. అదే నేను పెడితే మాత్రం ఏంటి మమ్మీ అంత పెద్ద ముక్క పెట్టావు అని ఊసేస్తుంది. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తింటేనే మంచిగా తింటారు. ఇంట్లో కూడా అంతే, నేను టిఫిన్లో పల్లీ చట్నీ వేసి పెడితే మమ్మీ మంట పుడుతుంది అంటారు. అదే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చడి వేసుకొని తింటారు, లేదంటే వాళ్ళు కారప్పొడి వేసిస్తే దాంతో అయినా తింటారు. కానీ మంట మాత్రం అనరు, మంచిగా తింటారు. మా పిల్లలు డేలో ఒక పూట అయినా సరే ఇంటి దగ్గర ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో తినేస్తారు. వాళ్ళంత గారాబం చేస్తారనమాట వీళ్ళని. తర్వాత చిప్స్, బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము.
పిల్లల్ని అవి బాగా అట్రాక్ట్ చేస్తాయి అనుకుంటా, ఎందుకంటే అవి కవర్తో ఉండడం వల్ల. అవే ఫ్రూట్స్ అలాంటివి ఏమన్నా ఇస్తే అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు, కానీ 5 రూపీస్ పెట్టి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము కూడా చిన్నప్పుడు షాప్స్ దగ్గర కొనుక్కొని తిన్నాం, కానీ ఇప్పుడు వచ్చే ఫుడ్ అంత హైజెనిక్గా లేదు. పైగా కెమికల్స్ అవన్నీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది పేరెంట్స్ బయట ఫుడ్ పెట్టడానికి భయపడుతున్నారు. మేము కూడా ఇంటి దగ్గర ఇలాంటివి ఏం కొనిపించాము, కానీ ఎవరైనా బయటికి తీసుకెళ్ళి కొనిపించడమో లేదంటే ఇలా బయటకు వచ్చినప్పుడే తప్ప మిగతా టైంలో అంతా ఇంట్లో ఫుడ్డే పెడతాము. రోడ్ పక్కన ముంజలు కనిపిస్తే తీసుకుంటున్నారు మా హస్బెండ్. ముంజలు కనిపిస్తే మాత్రం మా హస్బెండ్ పక్కాగా తీసుకుంటారు, పిల్లలకి మంచివన్నీ. నీ లోన పొట్టలు ఉండదు కావాలంట దానికి, నీ లోపల ఉండ బిస్కెట్ కావాలంట. ఏ బిస్కెట్? పొట్టలో ఉన్న బిస్కెట్ నువ్వు కూడా కావాలి. నువ్వు చెల్లి కావాలా నీకు? చెల్లినా తిను. ఏం కాలు తింటావా చెయ్యి తింటావా? కాలు చెయ్యి మొహం కూడా తింటావా? పిలకలు తిను బాగుంటాయి. బాగుంటాయి. ఏం చేస్తున్నావు అక్క? నువ్వు కొడుకు పూలు పెడుతున్నా. పూలా? ఏ పూలు అమ్మా? అమ్మ ఈ పూలు రెడ్ పూలు. నాకు స్పెట్స్ లేవు కదా మమ్మీ మా పెట్టాను బట్టి తైది అతికితుందానికి అది పట్టదు, తీర్థం పట్టదు, అసలు తీర్థం పట్టే కదా. ఇదిగో అందుకని కనిపిస్తాను. వచ్చింది అయిపోయింది. తమ్ముడు తెచ్చిన ఫస్ట్ బిస్కెట్లు తిండు తమ్ముడు. మీ అంత అయినప్పుడు తింటాడు, చిన్నవాడు తిండమ్మా తినడు నాన్న. తిండమ్మా ఇప్పుడు తిండు, పెద్ద చూడు ఎంత చిన్న ఉన్నాడో తమ్ముడు. మమ్మీ కాడ పాలు చేయబెట్టు.